హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో టాపిక్ ఏంటంటే మనకి హౌస్ పర్పస్ అనమాట. సీలింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమింగ్ ఎలా అయితే ఉంటుందో అది మీకు డిజైన్ చేయించడం జరుగుతుంది. అయితే మేము ఈ సీలింగ్లో మేము ఎక్కువైతే ప్లేనే ఎక్కువ సెలెక్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే హెవీ డిజైన్ అయితే మనకి బాగోదు కాబట్టి. అయితే ఫ్రేమింగ్ వేసిన తర్వాత సీట్లు అనేది ఎలా వేయడం జరుగుతుంది అంటే ప్లేనే తీసుకున్నాం డిజైనింగ్. ఫ్రేమ్ కట్టిన తర్వాత సీట్లు ఎలా వేస్తాం, వేసిన తర్వాత దానికి పెయింట్ వేసిన తర్వాత కొద్ది లుక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అదొకటి. తర్వాత మనకి డిజైన్లో మనకి ఏ రకమైన కూడా ఇలా చేయడం అనేది జరుగుతుంది. అయితే నేను ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే అలాగే చేస్తారు, తర్వాత మనకి సీట్లు స్క్రూతో ఫిట్టింగ్ అనేది వేయడం జరుగుతుంది. ఏంటంటే మెయిన్ మనకి సీలింగ్ వుడ్ క్వాలిటీ చూసుకోవాలి, తర్వాత సీలింగ్ ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ క్వాలిటీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఏమాత్రం కొద్దిగా లీకేజీ, అదే స్లాబ్ కొద్దిగా లీకేజ్ ఉన్నప్పుడు కూడా మనకి వాటర్ పడిందంటే సీట్ అనేది పాడైపోవడం ఎక్కువ జరుగుతుంది. అందుకనేసి క్వాలిటీ సీట్ వేసుకోవడం మనకు మంచిది అన్నమాట. దీన్ని చూడండి, ఇక్కడ ఫ్రేమింగ్ అనేది వేసిన తర్వాత సీట్లు ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఫిట్టింగే ఇక్కడ మనకు కావాల్సింది, అది కూడా స్ట్రాంగ్గా ఉండాలి, ఫ్రేమ్కి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా సీట్ అనేది కూడా మనకి ఫిట్నెస్ అనేది బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. తర్వాత వేసేటప్పుడు కూడా కొద్దిగా ఫిట్గా ఉండాలి. అది కూడా అంటే ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళతో చేయించుకుంటే మనకి సీలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా దిక్కులు చూసాను, అంటే సీలింగ్ అయితే బాగానే ఉంటుంది, పెయింటింగ్ వేసేటప్పుడు మనం చూసుకోవాలి. పెయింటర్స్ కూడా కొద్దిగా సీనియర్లు అయితే కొద్దిగా మనకి బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో పెయింట్ వేసేటప్పుడు జార్లో చిన్న చిన్నగా కానీ లేదంటే వాల్కేర్ పెట్టేటప్పుడు కానీ అది చూసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న మన కంటికి కనిపించే బొడుపులు అనేవి కనిపించడం జరుగుతుంది అన్నమాట. చూడండి, ఇది కటింగ్ చేసుకునే బ్లేడ్ అనమాట ప్రతిదీ కూడా. ఇంకా మనకి సీలింగ్ పర్పస్ ఈ విధంగా వేస్తారని తెలియజేయడం కొరకు ఈ వీడియో. ఓకే, సీ యూ టుమారో, బాయ్ ఫ్రెండ్స్.